నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ దర్శనమిచ్చిన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి. రాంగ్ కాల్స్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కమిషనర్ మధుసూదన్ రెడ్డి. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన టీడీపీ శ్రేణులు. నిరుపేద ముస్లింలకు నిత్యావసర సరుకులను అందజేసిన కేహెచ్కే ట్రస్ట్ వారు. వార్తలోని వివరాలు. మార్చి నెల 2వ తేదీ సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ అన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosom.ap.gov.in వెబ్సైట్ నందు కూడా వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చని, అలాగే వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలి అన్నప్పుడు 1100 నెంబర్కి నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక ఆపన్న హస్తమని తెలుగుదేశం నాయకులు మధుసూదన్ రాయల్ అన్నారు. కటకిందపాలెనికి చెందిన మణి మొదలియార్కు 85,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరయ్యి వచ్చిన చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక ఆపన్న హస్తంతో ఆదుకుంటోందన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ద్రాక్షాయిని, నాగరాజాచారి, శివ, జగదీష్, అఫ్రోజ్, నూర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పుంగనూరు పట్టణం కటకిందపాలెంకి చెందిన మణి అన్నగారు ఆరోగ్య సమస్యల నిమిత్తం 3 నెలల క్రితం మరణించడం జరిగింది. ఆయన కుటుంబ సమస్యల కారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 85,000 రూపాయలు తన సతీమణి అయిన ఇందిరా గారికి చెక్ అందజేయడం జరిగింది. ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు ఎన్నో చేపడుతున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పుంగనూరు పట్టణంకు చెందిన మణి మొదలియ కట్టకిందపాలెంలో నివాసం ఉంటున్నాడు. అతను సుమారు 3 నెలల క్రితం అనారోగ్య కారణంగా మన పార్టీ కార్యక్రమం చేసినప్పుడే అతనికి స్పృహ కోల్పోవడము, వెంటనే తిరుపతి హాస్పిటల్కి తీసుకువెళ్లడము, అక్కడ ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడము, ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా మరణించడం జరిగింది. తరువాత ఆయన కుటుంబ ఆర్థిక సమస్యల రీత్యా హాస్పిటల్ ఖర్చులు ఎక్కువైనందున వాళ్ళు మనల్ని ఆశ్రయించడంతో వాళ్ళు పార్టీకి గతంలో ఒక కార్యకర్తగా ఆయన ఎనలేని సేవలు అందించిన కారణంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వారి హాస్పిటల్ బిల్లులన్నీ కూడా మనం సబ్మిట్ చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వాళ్ళకి 85,000 రూపాయలు చెక్కుని ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. వారి ఆర్థిక సమస్యలు తెలుసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నారు. సప్త అశ్వాలపై ప్రాణకోటికి తేజస్సును అందించే తేజమూర్తి, మానవాళిని పీడిస్తున్న సకల రోగ నివారకుడు, పచ్చదనాన్ని పెంచే ప్రకృతి చైతన్య ప్రదాత అయిన సూర్యప్రభ వాహనంపై శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారు అధిరోహణుడై భక్తులను కటాక్షించారు. పుంగనూరులో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 7వ రోజు ఆదివారం మత్స్య అవతారంలో సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి ఆలయ మాడవీధుల్లో శ్రీవారు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు, భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది.
సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధిపతి అయిన చంద్రుడు కూడా సూర్య తేజం వల్లే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్య మండలం మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుడిని సూర్యనారాయణుడు అని కూడా పిలుస్తారు. బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి పర్యవేక్షిస్తున్నారు. సూర్యప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు సూర్యప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు సృష్టిలోన సుందరుడు సుహిత వేద మందిరుడు సూర్యప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు వ్యత్యస్త పాదారవిందుడు గోవిందుడు పాల మురళీ గోపాలుడు శ్రీ వెంకట కృష్ణుడు శుభోదయ మధ్యాహ్న సంధ్యా సమయ శోభితుడు శుభోదయ మధ్యాహ్న సంధ్యా సమయ శోభితుడు సూర్యమండల కలితుడు సుకృత తేజలనితుడు సూర్యమండల కలితుడు సుకృత తేజలనితుడు పరమ పావన గాయత్రీ మంత్ర మహిమాకరుడు పరమ పావన గాయత్రీ మంత్ర మహిమాకరుడు భవ శివాది వంద్యుడు భవహరుడు శుభకరుడు భవ శివాది వంద్యుడు భవహరుడు శుభకరుడు సూర్యప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు కర్మ సాక్షిగా కళలు చిలికి కనుల వెలుగై వెలుగువాడు కర్మ సాక్షిగా కళలు చిలికి కనుల వెలుగై వెలుగువాడు వానలను కురిపించి దండిగా పాడి పంటలు పెంచువాడు వానలను కురిపించి దండిగా పాడి పంటలు పెంచువాడు ఆరోగ్య మహాభాగ్యమునందరికి అందించువాడు ఆరోగ్య మహాభాగ్యమునందరికి అందించువాడు అజ్ఞాన
అజ్ఞానము నణచి ఘన విజ్ఞానము కరుణించువాడు సూర్యప్రభ వాహనముపై సూర్యకోటి సుతేజుడు సృష్టిలోన సుందరుడు సుహిత వేద మందిరుడు సూర్యప్రభ వాహనముపై సూర్యకోటి సుతేజుడు సూర్యప్రభా సురుచిర సుజ్ఞాన సుమనోహర ఆరోగ్య మహాభాగ్యేశ శ్రీనివాస సుమంగళం కేహెచ్కే ఫలాహ్ వెల్ఫేర్ ట్రస్ట్ వారు నిరుపేద ముస్లింలకు రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. పొంగనూరు పట్టణంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. సుమారు 2,000 రూపాయలు విలువ చేసే నిత్యావసర కిట్లను 100 మందికి ట్రస్ట్ ప్రతినిధులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రసంగించారు. పేదలకు తమ వంతు సహాయం చేయాలని 25 సంవత్సరాల క్రితమే ఒక సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను నిర్వహించిన స్వర్గీయ హాఫీజ్ ఖాన్ తమకు ఆదర్శమన్నారు. రంజాన్ మాసంలో అందివ్వడమే కాకుండా కుల మతాలకు అతీతంగా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం వంటివి చేశారని చెప్పారు. ప్రస్తుతం హాఫీజ్ ఖాన్ కుమారులు యథావిధిగా కొనసాగించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఇస్మాయిల్ ఖాన్, అబ్దుల్ అలీం, ఉమ్రీ, ఉఫార్ ఖాన్, వసీవుల్లా, ఇంతియాజ్ ఖాన్, అహ్మద్ ఖాన్, షాహినా, జావేద్, అక్రమ్, నూర్ మహమ్మద్, రియాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. నేడు పొంగనూరు పట్టణంలో కొత్తపేట క్రాస్లోని ఫలా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా రంజాన్ యొక్క ఫుడ్ ప్యాకేజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. ఇందులో దాదాపు 100 మంది వరకు నిరుపేదలకు ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క విలువ సుమారు 2,000 వరకు ఉండొచ్చు. ఇది మా తండ్రి గారు స్వర్గీయులైన కే హఫీజ్ ఖాన్ గారు దాదాపు 27 సంవత్సరాల నుంచి ఈ పనిని చేస్తూ వస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాలని చేస్తూ వస్తున్నారు. ఈ రంజాన్ ఫుడ్ ప్యాకేజ్ డిస్ట్రిబ్యూషన్ అనేదే కాకుండా పేద పిల్లల విద్యార్థుల కోసం స్కూల్ని స్థాపించడం కానివ్వండి, కాలేజీని స్థాపించడం కానివ్వండి జరిగింది. అలానే విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వడం సుమారు ఈ మన పొంగనూరు మన చుట్టుపక్కల ప్రాంతాల్లోని దాదాపు 600 మంది పిల్లల వరకు ప్రతి నెల డబ్బు రూపంలో సహాయం చేసేవారు. ఇప్పుడు మన తదుపరి లక్ష్యం వడ్డీ లేని ఇంట్రెస్ట్ లేని బ్యాంక్ మనీ బ్యాంక్ ఓపెన్ చేయడమే మన ముఖ్య ఉద్దేశం, మన ముఖ్య లక్షణం. దాన్ని చేరుకోవాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని కోరుతున్నాను. అలానే ఈ పవిత్ర రంజాన్ మాసంలో పవిత్రమైన ఖురాన్ని చేయడం జరిగింది. ఈ ఖురాన్ మానవుడు ఎవరైతే దీన్ని పాటిస్తాడో ఈ లోకంలోనూ స్వర్గంలోనూ రెండు లోకాల్లోనూ జయించిన వాడైతాడు. దీన్ని కన్నా ఈ పవిత్ర ఖురాన్ని ఎవడైతే వదులుతాడో రేపటి రోజు అల్లాహ్ దగ్గర జవాబు ఇవ్వాల్సి వస్తుంది. అతని కర్మాల్ని అక్కడ జవాబు ఇవ్వాల్సి వస్తుంది. అలానే ఈ పవిత్ర రంజాన్లో ఉపవాసాలు ఉండడం కానివ్వండి, రోజా ఉండడం ఒక్కపొద్దులు ఉండడం కానివ్వండి, తరావే నమాజ్ కానివ్వండి, తాజుద్ నమాజ్ కానివ్వండి, ఇవన్నీ చేయడంతో పాటు జకాత్ని కూడా ఇవ్వవలసిన ఫర్జ్ ఉంది. ఈ జకాత్ ఎవరైతే ఖచ్చితంగా ఏ మానవుడి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో వాళ్ళు కన్నా జకాత్ ఇస్తే మన చుట్టుపక్కల ఉండే పేదవాళ్ళందరూ ఈ పేదరికం అనేది నిర్మూలించడానికి సహాయపడినట్లు ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో కోరుతున్నాను, ప్రతి ఒక్కరూ మా తండ్రి వల్లే ముందుకొచ్చి వారి సమాజంలోని చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పేదవాళ్ళకి సహాయపడాలని కోరుతున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నేను కమిషనర్ని మాట్లాడుతున్నాను అని వచ్చే రాంగ్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పట్టణ ప్రజలకు మరియు వ్యాపారస్తులకు ఫోన్ చేసి మున్సిపల్ కమిషనర్ని మాట్లాడుతున్నాను. ప్రజలు మరియు వ్యాపారస్తులు బకాయిలు ఉన్నాయి. ఇంటి పనులు, నీటి పనులు మరియు ట్రేడ్ లైసెన్సుదారులు ఫోన్పే చేయాలని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తన దృష్టికి వచ్చినట్లు ఆయన తెలిపారు.
రాంగ్ నెంబర్ల ద్వారా కాల్స్ వస్తే ప్రజలు ఎవరు నమ్మవద్దని కమిషనర్ తెలిపారు. పన్నుల వసూల కోసం సచివాలయ ఉద్యోగులు, మున్సిపల్ సిబ్బంది నేరుగా సంప్రదిస్తారని, బకాయిలు కేవలం మున్సిపల్ కార్యాలయంలోనే చెల్లించాలని కోరారు. సైబర్ నేరగాళ్లు చెప్పే మాటలను మోసపోయి నమ్మి పన్నులు ఫోన్పేలో చెల్లించవద్దని, ఫోన్లు రాగానే విచారించి అనుమానం వస్తే ఫిర్యాదు చేయాలని, ఎవరు మోసపోవద్దని తెలిపారు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కమిషనర్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి శ్రేణులు హాజరు కావాలని రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్ కోరారు. ఆదివారం పుంగనూరులో పర్యటించిన ఆయన టీడీపీ నాయకులు సదాం హుసేన్, సుహేల్ బాషాను కలిశారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను వారికి అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుందని చెప్పారు. ఈ నెల 2వ తేదీన సోమవారం మదనపల్లిలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మదనపల్లి పట్టణంలో బైపాస్ రోడ్లో ఉన్న రామతులసి కళ్యాణ మండపం నందు రాజంపేట పార్లమెంట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం అతి వైభవంగా నిర్వహించబడుతుంది. అందుగాను మదనపల్లి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా బాబురెడ్డి గారికి ఆశీస్సులతో పుంగనూరు నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర జిల్లా స్థాయిలో ఉన్న నాయకులంతా సంయుక్తంగా కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. అందులో భాగంగా ఈ రోజు మా తమ్ముడు సోహెల్, సద్దాం హుసేన్ కి, అదేవిధంగా మదనపల్లి పుంగనూరులో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ వినతి ఆహ్వాన పత్రిక ఇచ్చి ఆహ్వానించడం జరిగింది. సమయం తక్కువగా ఉండడం వలన కార్యకర్తలకి కలవలేకపోవడం జరిగింది. అందుకని ప్రతి ఒక్కరికి ఆత్మీయ ఆహ్వానం తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుతున్నాను. పుంగనూరు పట్టణంలో టపాకాయల విక్రయాలకు ఎలాంటి అనుమతులు లేవని సిఐ సుబ్బరాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా టపాకాయల క్రయ విక్రయాలకు పాల్పడుతున్న అక్రమ నిల్వలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలో ఎవరికి కూడా ఈ టపాకాయలు విక్రయానికి సంబంధించి పర్మనెంట్ లైసెన్స్ మన మండలంలో ఎవరికి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇవ్వడం జరగలేదు. కావున ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి ఎవరైనా టపాకాయలు అక్రమంగా నిల్వ ఉంచినా, అమ్మినా, ఏదైనా సరైన జాగ్రత్త తీసుకోకపోయినా వారిపైన కఠిన చర్యలు తీసుకోబడను. కావున ఈ విషయాన్ని గమనించి ఎక్కడైనా కూడా ఆ విధంగా ఉంటే వాటిని గుర్తించి సీజ్ చేయడం జరుగుతుంది. కావున లైసెన్స్ లేకుండా టపాకాయలు కలిగి ఉండడము, విక్రయించడము నేరం కాబట్టి ఈ విషయాన్ని గమనించి అందరూ కూడా చట్టపరంగా చట్ట పరిమితులు లోబడి నడుచుకోవాల్సిందిగా కోరడం జరిగింది. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని శానిటరీ ఇన్స్పెక్టర్ మునివెంకటప్ప గుర్తు చేశారు. ఆదివారం పుంగనూరు పట్టణంలో వివిధ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి తడి చెత్త, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణ పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగా తడి, పొడి చెత్తను వేర్వేరుగా పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలని కోరారు. పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో శనివారం రాత్రి స్వామివారు విశేషమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడుని సేవా దృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ట, నిష్కలంకత, ఉపకార గుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఇందుకే గరుడ సేవకు ఎనలేని విశిష్టత ఏర్పడింది. ఈ వాహన సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ దర్శనమిచ్చిన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి. రాంగ్ కాల్స్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కమిషనర్ మధుసూదన్ రెడ్డి. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన టీడీపీ శ్రేణులు. నిరుపేద ముస్లింలకు నిత్యావసర సరుకులను అందజేసిన కేహెచ్కే ట్రస్ట్ వారు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.